అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనుషులలో మార్పు సహజం. మనం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 18, 2024, గురువారం. తిథి అష్టమి, రాత్రి 8:44 వరకు, తదుపరి నవమి. నక్షత్రం అశ్విని, రాత్రి 2:58 వరకు, తదుపరి భరణి. యోగము సిద్ధము, మధ్యాహ్నం 2:48 వరకు, తదుపరి సాధ్యము. కరణం విష్టి, ఉదయం 9:22 వరకు, తదుపరి భవ. రాత్రి 8:44 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 5:56. చంద్రోదయం ఉదయం 11:51, చంద్రాస్తమయం రాత్రి 12:49. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:07 వరకు, యమగండం ఉదయం 6:40 నుండి 8:04 వరకు, గుళిక కాలం ఉదయం 9:29 నుండి 10:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:25 నుండి 11:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:56 నుండి 3:41 వరకు. వర్జము రాత్రి 11:04 నుండి 12:37 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 7:57 నుండి 9:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. శుభ గడియలు ఉదయం 8:21 నుండి 9:25 వరకు, తిరిగి సాయంత్రం 5:35 నుండి 5:56 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. జనవరి 18, గురువారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 8:44 వరకు ఉంది, తదుపరి నవమి. పంచాంగం ప్రకారం అష్టమి, నవమిలను మనం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు రాత్రి 2:58 వరకు ఉన్న అశ్విని నక్షత్రం మంచి నక్షత్రం. గురువారం అశ్విని నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది కూడా మంచి యోగమే. తదుపరి వచ్చే భరణి నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మేషరాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కరకాటకం, తులా, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 1927 సంవత్సరంలో భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది. సినీ నటులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. భారత మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణ పోపట్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 18 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అదృష్ట యోగం ఉంటుంది. వృషభ రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలను పొందుతారు. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కన్యా రాశి గిట్టని వారికి దూరంగా ఉండాలి. తులా రాశి చేపట్టిన పనులు గందరగోళంగా అనిపించవచ్చు. వృశ్చిక రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ధనస్సు రాశి ధైర్యంగా ఉండాలి. మకర రాశి ఉత్సాహంగా గడుపుతారు. కుంభరాశి ఆనందంగా గడుపుతారు. మీన రాశి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.